అందరికీ నమస్కారము. ఇప్పుడు మనము బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్యపల్లిలో గల కక్కయ్య మఠం దగ్గర అచల సద్గురు సుగుణానంద ఆర్యుల మఠం ఇది. వీరు ఇక్కడ గురువు గారు, వీరి శిష్యులు ప్రజ్ఞానంద గారు, వీరి గురుబిడ్డ కాసా బాలేశ్వరరెడ్డి గారితో మనం ఈరోజు సాధనా గోష్ఠి. ఇక్కడ విగ్రహ రూపంలో ఉండేది ప్రజ్ఞానంద గారు, వారి వెనక ఉండేది సుగుణానంద ఆర్యులు వారు. వారితో మన సజ్జన గోష్ఠిని ప్రారంభిద్దాం. ఇక్కడ సాధన ఏ విధంగా ఉంటుంది? మా గురువు ప్రజ్ఞానంద గురువు అని ఇక్కడ ఆసనం పెట్టుకొని ఉండేది. నాకు అప్పుడప్పుడు తెలియజేసేవాళ్ళు చాలామంది. నేను ఒకరోజు వచ్చాను. వస్తే వాళ్ళు ఇది వాళ్ళ బిడ్డలాగా నన్ను రమ్మని చెప్పి ఉపదేశం తీసుకోండి, మంచిగా ఉంటుంది నాకు ప్రోత్సాహం చేసేవాళ్ళు. ఉపదేశం తీసుకున్నా. ఉపదేశం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వాళ్ళు మేము కలిసి ఉండేది. అయితే ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా కుండలీకం చేసేది మా గురువు ఇచ్చేది. పురుషులైతే మగవాళ్ళు 41 రోజు, స్త్రీలైతే ఆడవాళ్ళు 21 రోజు అన్నం లేకుండా పళ్ళు పాలు అటువంటి ఆహారం ఇచ్చి ఇక్కడ కుండలీకంలో కూర్చోబెట్టేది. కొన్ని ఆసనాలు, కొన్ని మంత్రాలు కొన్ని చేపించేది. ఆ విధంగా కూడా చేపించి ఇక్కడ కూడా ఆయన చేపించిండు. మంచిగానే బాగా జరుగుతుంది, బాగుంది. ఇక్కడ నేను డైలీ వచ్చిపోయేది. మేము బాగా అనుకూలం ఉండేది. సంవత్సరం ఫిబ్రవరిలో పూజ జరుగుతూ ఉంటుంది. మేము వస్తూ ఉంటాం. కానీ బెంగళూరు నుంచి అక్కడ ఆ బెంగళూరు రాష్ట్రం నుంచి కానీ ఇక్కడ కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వచ్చే భక్తులు కానీ ఎవరు వచ్చినా ఇక్కడ ఆసనము స్థావరం ఇచ్చి ఇక్కడ ఉండేదానికి మంచి వసతులు కలిగించేది. ఉన్న వరకు ఏదో వాళ్ళు కలిగినది ఆకలి తీర్చేది, మంచిగా తీర్చేది, మంచిగా భక్తులుగా చేసి పంపించేది. కానీ వచ్చిన వాళ్ళు డబ్బు అది చేయాలా ఇది చేయాలని అడిగేది లేదు. ఆశ అంటే ఏమీ లేదు. ఉన్నదాని వరకు అందులోనే అయినా ఉండవలనివాడు. మేము ఇక్కడికి వచ్చాపోతాం. మేము ఉపదేశం తీసుకున్నా. నాకు బాగానే ఉంది. గతంలో పిల్లప్పటి నుంచి నాకు ఉండేదానికి ఇక్కడ ఉపదేశం తీసుకొని ఈ తత్వం తెలుసుకునే దాని నుంచి అందులో బ్రహ్మంగారి మాల వేసుకున్న తర్వాత నుంచి కూడా నాకు ఒకవేళ నేనైతే డబ్బు పరంగా ఆస్తి పరంగా కోట్లకు లక్షలు సంపాదకపోయినా ఉన్నంతవరకు మట్టంగా ఉన్నా నా మనసుకు నా కుటుంబానికి నేను ఉన్నంత స్థాయిగా నాకు చాలా బాగుండాలని నేనైతే సంతోషపడేవాడిని. నాకైతే ఇబ్బందులే. అయితే నువ్వు అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కష్టాలు అయితే వచ్చాయి. నేను కష్టాలు రావని చెప్పను. ఒకవేళ మా ఊరైనా ఎరువురైనా చుట్టాలైనా బంధువులైనా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇన్ని తెలిసిన వాడు వాళ్ళ ఇంట్లో ఎందుకు కష్టాలు ఉన్నాయి, ఎందుకు నొప్పులు ఉన్నాయి, ఎందుకు బాధలు పడుతున్నారు, ఎందుకు ఆదాయం లేదు, మరి గురుభక్తి అయినవాడు, గురుబిడ్డ అయినవాడు, గురుతత్వం తెలిసినవాడు మరి ఎందుకు ధనవంతుడు కాలేదు, ఎందుకు జబ్బులు వచ్చినాయి, ఎందుకు ఇబ్బందులు పడుతాడు, ఎందుకు కష్టాలు పడతాడు, అయ్యేమని అనుకోవడానికి నేను ఎన్ని జన్మలో పెద్దలు అంటారు 84 లక్షల జీవరాశులు అవతారాలు ఎత్తి రావాలని అంటారు. మరి అన్ని జన్మలు ఏ ఎత్తినానో, ఏ కర్మ చేసినానో, ఏ పాపం చేసినానో ఈ జన్మకు మానవునిగా పుట్టినా. కానీ ఇంతవరకు కొంతకాలాన్ని కూడా ఒకవేళ తెలిసేగా తప్పు చేసినో, తెలియక చేసినానో, కానీ ఏది చేసినా మనస్సాస్కారంగా ఇది నిజమా అబద్ధమా, నిజం చేస్తున్నా అబద్ధం చేస్తున్నా అనేది పైన ఒక ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయనకు అడ్డగోడ లేదు, కంచె లేదు, గొడవ లేదు, ఎక్కడ లేదు. ప్రపంచమంతా దాగి ఉన్నాడు, మనలో దాగి ఉన్నాడు, నాలో నీలో 84 లక్షల జీవరాశిలో కూడా రాయితీలో కూడా దాగి ఉన్నాడు. అందిందు లేకుండా దాగి ఉన్నాడనే భయముతో అంతలకు కూడా ఉండడు కదా ఆయన నియమంతో నిష్ఠతో. నేనైతే నాకు తెలిసి ఒక పద్ధతిగా నడుచుకుంటా, చిన్న కుటుంబం పోషించుకుంటా, సర్వం నీవే స్వామి, గురువు అయినా దైవమైనా నువ్వే దీన్ని పోషింపాలని చేసుకుంటూ నేను ఈ విధంగా నా వ్యవసాయం చేసుకుంటూ నా కాలక్షేపం జరుపుకుంటూ ఉన్న దాంట్లో పోతా.
కాకపోతే ఆశ లేని నువ్వు వ్యవసాయం ఎందుకు చేస్తాడు, ఆశ లేని ఎందుకు నువ్వు పారాడుతాడు, ఆశ లేని నువ్వు కోవిడ్ కూడా పోయింటావు, నీ కోవిడ్ కూడా పోయించిన అని కూడా నన్ను ప్రశ్నించవచ్చు. ఒకవేళ నేను వీడియోలు చెప్తాను, నన్ను ఎవరూ బయట చూడలేదని నేను ఎక్కడ కూడా ఎందుకని చెప్పాను. ఇది ఒక నాటకం జరగాలి, ఇది ఒక నాటకం. సార్ ఇక్కడ ఈ ఆశ్రమం వైభవం ఏంటి, ఈ క్షేత్రం ఎట్లా ఏర్పడింది, మొదటి గురువు గారు వాళ్ళ శిష్యుడు ఎట్లా జరిగింది ఇదంతా ఇక్కడ? ఆయన ఇక్కడ ఆసనం కట్టుకోవాలా, బ్రహ్మంగారి నమ్మకంతో ఇక్కడ ఉండాలా, ఎన్నో కర్మలు ఎన్నో జలములు చేసినాము, జలములోకి వచ్చినాం. ఈ పుణ్యమైన క్షేత్రంలో ఈ టెంపుల్లో బ్రహ్మంగారి దగ్గర ఉండాలి, ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ ఉంటే మంచిదని ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఆయన గురువు సుగుణానంద గురువు అని, ఆయన ద్వారా ఆయన ఆశ్రమంతో కూడా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి ప్రోత్సాహంతో కూడా చిన్నలతో పెద్దలతో అందరితో కూడా ప్రోత్సాహం చేసుకొని అందరి సలహాలతో కూడా కట్టుకున్నాడు. ఒక 5-6 సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. సరే మధ్యకాలంలో తాను పోయిండు. మళ్ళీ వాళ్ళ కొడుకుల ద్వారాన అమ్మ వాళ్ళ ఇంటి ఆ అమ్మాయి ద్వారాన మళ్ళీ వాళ్ళ అనుగ్రహంతో తెచ్చి ఇక్కడ విగ్రహప్రతిష్ఠ చేసినారు. ఫిబ్రవరిలో ఈ సంవత్సరం 21 రోజున పూజ జరిగింది, ప్రతిష్ఠ జరిగింది. సంవత్సరం అదే విధంగా కార్యక్రమం జరుగుతుంది. ఎవరు ఏమన్నా కావాలని వచ్చిన శిశువులకి ఏదన్నా ఉపదేశం చెబుతూ సరే వాళ్ళకు తోచిన కాడికి, వాళ్ళ ఇంట్లో కలిగిన కాడికి వాళ్ళ చేతుల మీద గురు సొమ్ముగా ఏదో ఒకటి ఆకలి గుండెలు పెట్టడం, అంతవరకే కానీ ఇవన్నీ కానీ ఒక రూపాయి అడగడం కానీ, మా ఆశ్రమానికి ఇవన్నీ కానీ బయటని అడిగేదేమీ లేదు. ఆయన కష్టంలో ఏం చేసుకున్నాడో ఆ కష్టంలోనే కట్టుకొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఆసనం ఇంతవరకు నిలుపుకున్నాడు. ఇంతవరకు జరుగుతూ ఉంది.